వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజానాయకుడు కందుల దుర్గేష్ జోలికొస్తే ఖబర్దార్ జాగ్రత్త. మంత్రి దుర్గేష్పై వచ్చిన కథనంపై జనసేన నాయకులు ఫైర్. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్పై గత రాత్రి ఒక ఛానల్లో వచ్చిన కథనం గురించి నేడు నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిడదవోలు నుండి పోటీ చేసి ఇక్కడి ప్రజల మనసు గెలుచుకుని కందుల దుర్గేష్ మంత్రి అయ్యారని, ఇక్కడి ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆదర అభిమానాలే ఆయనకు కొండంత బలమని, అయిష్టంగా వచ్చారన్న మాటలో ఏమాత్రం నిజం లేదని, ప్రజల్లో అయోమయం సృష్టించి లబ్ధి పొందాలనుకుంటే అది మీ అజ్ఞానమే అవుతుందన్నారు. నిడదవోలులో జనసేన పార్టీ క్రమంగా బలపడుతూ ఉందని, ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడినా చెల్లుతుందంటే ఒప్పుకోం, రాసే కథనాలకు చెప్పే మాటలకు ఆధారాలుంటే చూపించండి. దుర్గేష్ ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడే వ్యక్తి కాదు అని, ఆయన నిబద్ధత గల నాయకుడు. ఆధారాలు లేకుండా కేవలం ఊహాగానాలతో వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదు, ప్రజాస్వామ్యం కాదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకం. జనసేన పార్టీ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఏ చిన్న కార్యక్రమం పెట్టినా వందలాది జన సైనికులు పండుగగా వేడుకలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడ పర్యటించినా వచ్చే జన స్పందనను చూసి ఓర్వలేని కొందరు ఇలాంటి వ్యతిరేక కథనాలు ప్రసారం చేసి బలహీనపరచాలనుకోవడం అవివేకమన్నారు. ఈ ప్రెస్ మీట్లో మాజీ మున్సిపల్ చైర్మన్ భువతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, పట్టణ జనసేన యువ నాయకులు డాక్టర్ తోపురాల కళ్యాణ్ చక్రవర్తి, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, పెరవలి మండల జనసేన అధ్యక్షులు రవి, నాయకులు వాక ఇంద్రగౌడ్, పాల వీరస్వామి, నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ అనగానే వెంటనే వచ్చినటువంటి విలేకరులందరికీ కూడా జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు. నిన్న మనందరం కూడా చూసాం, ఎన్టీవీలో మన మంత్రివర్యులు గారు, రాష్ట్ర మంత్రివర్యులు గారు, అలాగే మన నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు ఆయనపై వచ్చినటువంటి కథను మనందరం కూడా చూసాం. ఇంకా నయం, ఆ న్యూస్లో అయితే కనుక అవాస్తవాలు ఎక్కువ, వాస్తవం మాట మాత్రం ఒకటి చెప్పారు. దానికి మాత్రం ఎన్టీవీ అభినందిస్తున్నాను. దేనికంటే రోడ్ల విషయంలో కూడా ఆయన ఎంత అభివృద్ధి చేశారో మనం అందరం కూడా కళ్ళెదురుగా చూసాం. ప్రతి చోట ఏ పల్లెకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, టౌన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే విషయం రోడ్ల విషయంలో ఎంతో అభివృద్ధి చెందింది నియోజక పరంగా అని చెప్పేసి. అలాగే ఎన్టీవీ వారు కూడా అభివృద్ధి పదంలోని మన మంత్రివర్యులు గారి నిడదవోలు తీసుకెళ్తున్నారన్న మాట కూడా చెప్పారు. అది అందరికీ జనాలకి తెలుసు. అదే కాకుండా జనసేన పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడడం జరిగింది. మంత్రి గారి ఆధ్వర్యంలోని గణేష్ చౌక్లోని పార్టీమే సెంటర్లో ఎంత రంగ వైభవంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నామో అందరం కూడా కళ్ళెదురుగా చూసాం. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఏంటో కానీ తెలియదు, కానీ ఈ న్యూస్ వారు ప్రజలకి వాస్తవాలను తీసుకెళ్ళమని చెప్పేసి మా పార్టీ తరపున మేము పూర్తిగా హెచ్చరిస్తున్నాం ఎన్టీవీ వారిని. ఇక సభ్యత్వం నమోదు కార్యక్రమం విషయానికి వస్తే, మంత్రి గారు మన రాష్ట్రానికి మంత్రివర్యులు అయినా కానీ మనందరినీ కూడా మన జన సైనికులందరూ కూడా ప్రోత్సహిస్తూ గతం కన్నా, పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు సంఖ్య పెరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆయన్ని మీరు ఏదైతే ఎన్టీవీ వారు ఉన్నారో మీరు వారిపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం. మన ప్రీతం నేత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత నిడదవోలులో ఎంత డెవలప్మెంట్ జరిగిందో నేను వివరిస్తాను. మన గోదావరి వాటర్కి ఇంటింటికి వచ్చేలా దానికి అమృత్ 2.0లో 83,82 రూపాయలు. అలాగే ఎన్టీఆర్ నగర్ వాటర్ ట్యాంక్కి 5,96,00,000. అలాగే మాలకోడు రీజనరేషన్ వాటర్ బాడీకి 4,53,00,000. ఈ మూడు కలిపి అమృత్ 2.0లో 94,31,00,000 శాంక్షన్ అయ్యింది. ఆల్రెడీ ఎన్సీసీ వాళ్ళు కాంట్రాక్టరు వచ్చి సర్వే, 4 టీంలు వచ్చి సర్వే మొదలెట్టారు. అలాగే మన డంప్ యార్డ్లో ఉన్న చెత్తని పూర్తిగా తొలగించడానికి 2,49,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చి అక్కడ ఎక్విప్మెంట్ కూడా మిగతా స్టార్ట్ చేశారు. అలాగే అక్కడ ఎకరం 20 సెంట్లలో వెట్ టు డ్రై వేస్ట్ సెపరేట్ చేయటానికి అది ఆ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి 3,05,00,000 రూపాయలు మనకి ఆల్రెడీ అమౌంట్ వచ్చింది. మాళ్ళకోళ్ళలో
మనం ఎస్టీపీకి 11,05,00,000, ఎఫ్ఎస్టీపీకి 2,05,00,000, కలుపుకొని ఎస్బిఎం 2.0లో 16,15,00,000 రూపాయలు మనకి ఫండ్స్ వచ్చున్నాయండి. అన్ని కార్యక్రమం టెండర్స్ అయినాయి, కార్యక్రమం కూడా ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందండి. అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ నుంచి నారాయణ గారు మనకి 1 కోటి రూపాయలు అలర్ట్ చేశారు. మినిస్టర్ గారు నారాయణ గారితో మాట్లాడి దాన్ని 3 కోట్లు చేశారండి. మన రోడా నుంచి ఇప్పటికీ 1,34,65,000 తీసుకొచ్చారండి. ఎంపీ ల్యాడ్స్ నుంచి మన ఎంపీ గారు 25 లక్షలు, ఇంకొక ఎంపీ గారు 2.5 లక్షలు కలిపి 27,50,000 వచ్చింది. మొత్తం ఎన్ని కలిపి 206,13,00,000 రూపాయలు మన మంత్రివర్యులు వచ్చిన తర్వాత నిడదవోలు మున్సిపాలిటీకి అభివృద్ధి పనులకు వచ్చిన డబ్బు అండి ఇది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నిన్న రాత్రి ఎన్టీవీ వాళ్ళు ఇచ్చిన ఒక దుష్ప్రచారం వల్ల మంత్రి దుర్గేష్ గారికి అలాగే మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది. ఆ విషయం ఏంటి అంటే, ముఖ్యంగా దుర్గేష్ గారు ఇక్కడ ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరికి కూడా క్యాడర్ని బలోపేతం చేయకుండా చేస్తున్నారనే మాట అవాస్తవం. ఎందుకంటే మేమందరం కూడా ఇక్కడున్న పట్టణ నాయకుడు కానీ అలాగే మండల ప్రెసిడెంట్ కానీ ఇక్కడున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ మేమందరం కూడా దుర్గేష్ గారి కింద ద్వితీయ శ్రేణి నాయకుల్లాగా ఉన్నాం. ఆయన ఇవాళ వరకు మా అందరినీ కూడా ఏ రోజు ద్వితీయ శ్రేణి నాయకుల్లాగా చూడలేదు. అదేవిధంగా ఆయన ఇక్కడ ఉన్న వేరే కార్యక్రమాలకి రాష్ట్ర కార్యక్రమాల్లోకి వెళ్ళి పాల్గొన్నా కూడా ఏ రోజు మాకు ఇక్కడ ఇవ్వాల్సిన వాల్యూ కన్నా చాలా ఎక్కువే ఇచ్చారు. మీకు అందరికీ నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సభ్యత్వాల గురించి ఒక మాట వచ్చింది. సభ్యత్వాలు చేయడంలో మన నియోజకవర్గం వెనకబడి ఉందన్న మాట అవాస్తవం. పోయిన సంవత్సరం జరిగిన సభ్యత్వాలు సుమారుగా 14,000 దాకా జరిగితే ఈ సంవత్సరం 20,000 దాకా సభ్యత్వాలు జరిగినాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా సభ్యత్వాల నమోదు జనసేన పార్టీ తరపు నుంచి జరిగినట్లన్నిటిలో కూడా పోయిన సంవత్సరానికి మించి ఈ సంవత్సరం ఎక్కువ జరగడం అనేది వాస్తవం. ఇవన్నీ తెలుసుకోకుండా అవాస్తవాలు ప్రసారం చేసి వైసీపీ పార్టీ తరపు నుంచి న్యూస్ ఛానల్ లాగా ఎన్టీవీ మళ్ళీ సాక్షి తర్వాత రెండో నెంబర్లోకి ఇప్పుడు వచ్చింది. అదేవిధంగా మన వజ్రోత్సవ వేడుకలు జరిగినప్పుడు ఇక్కడ మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి చేతుల మీదుగా మన నిడదవోలు నియోజకవర్గాన్ని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కూడా ఆయన అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ విషయం కూడా మనం అసలు చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే 64 సంవత్సరాలుగా నిడదవోలు మున్సిపాలిటీలో గ్రేడ్ పెరగడం అనేది జరగలేదు. అలాంటిది మినిస్టర్ దుర్గేష్ గారు వచ్చిన 18 నెలల్లో మన నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 500 కోట్ల రూపాయలు మన నిడదవోలు అభివృద్ధి కోసమని, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి కూడా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 8 ప్రాజెక్టులు పర్యాటకంగా ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటే ఇంకొక పక్కన సీసీ రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజ్లు కొత్తగా నిర్మించడం కానీ, తాగునీటి సమస్యలు కానీ, అలాగే రైతులకి పుంత రోడ్లు కానీ, ఇలాంటివి ఎన్నో ఆయన మన అభివృద్ధికి, మన రాజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నాడు. అదేవిధంగా ఆయన ఈ ఒక్క నియోజకవర్గానికి మినిస్టర్ కాదు, 175 నియోజకవర్గాలకి ఆయన టూరిజం మినిస్టర్. దాని మూలాన ఎక్కువ శాతం ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లోని పాల్గొవలసిన అవసరం ఉంది. దానికోసమని ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం కానీ అలాగే మన మిత్రపక్షంలో ఉన్నవాళ్ళు కానీ ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి అన్ని దుష్ప్రచారాలు చేయడం మొదలవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. దుర్గేష్ గారు మంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి గెలవక ముందు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆయన. దానికోసమనే ఆయన రాజమండ్రిలో పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది. అంతే తప్పితే రాజమండ్రి రూరల్ మీద ఆయనకి ఏదో మమకారం ఉందని ఆయన అక్కడికి వెళ్ళిపోతారని ఇవన్నీ కూడా కావాల్సుకొచ్చి గిట్టని వాళ్ళు, ఆయన అంటే అసూయ పడేవాళ్ళు చేసే దుష్ప్రచారం ఇదంతా. ఒకటే చెప్తున్నాను ఎన్టీవీ వాళ్ళకి, ఇంక ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి వార్తలు రాసే ముందు 1-2 సార్లు సరిచూసుకొని దుర్గేష్ గారి గురించి, ముఖ్యంగా మా నాయకుడి గురించి రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే
ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంపీటీసీ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, నాయకులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఎన్టీవీలో ఏదైతే కందుల దుర్గేష్ గారు మినిస్టర్ గారి గురించి మీడియాలో వచ్చిన వార్త ప్రకారంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ అడగకుండా చేసే సాయం ఏదన్నా ఉందంటే అది కందుల దుర్గేష్ గారి పేరే ఈ సభాముఖంగా వస్తుందని కూడా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే నేను ఆయన గురించి చెప్పడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో తీసుకుంటే కనుక ఎక్కడా లేని అభివృద్ధి, నిజంగా చిన్న చిన్న రోడ్లు. ఎందుకంటే ఇటువంటి వార్తలన్నీ కూడా నిజంగా ఏదో అంటారు, సామెత ఒకటి ఉంటుంది, అటువంటి మనం ఆకాశం వైపు వస్తే కనుక ఉమ్ము మన మీదే పడుతుందని చెప్పేసి కూడా నిన్న ఏదైతే న్యూస్ ఛానల్ ఉందో ఎన్టీవీ వారికి నేను ఈ సూటిగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక మాట అనే ముందు మీరు అది తూచా తప్పకుండా ఏం జరిగిందనేది గ్రౌండ్ వర్క్ కూడా మీరు చేసుకుని ఇటువంటివి చెయ్యాలని చెప్పేసి కూడా మీకు తెలుపుతున్నాను. సభ్యత్వాల గురించి తీసుకుంటే కనుక నిజంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత అత్యధిక మెజారిటీ 33,000 మెజారిటీ వచ్చిందంటే నిజంగా ఆయన మంచితనం మీద, ఆయన చేసే గతంలో చేసిన మంచితనం అంతా కూడా ఈ రోజున దుర్గేష్ గారు ఈ విధంగా మెజారిటీ వచ్చిందని కూడా చెప్తున్నాను. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఆయన నాయకుడు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే మినిస్టర్ గారిని మీరు ఎన్నన్నా కానీ ఆయన సామాన్య ప్రజల మనిషి, మంచి చేస్తూనే ప్రజల్లో ఈ రోజున ఒక పూల వృక్షంలాగా ఎదిగిన మనిషిని మీరు అంటే కనుక ఒక రేఖ ఉడిద్దేమో కానీ ఆయనకేం జరగదు. ఆయనకేం జరగనివ్వకుండా మీ అందరం కూడా ఒక కవచంలాగా ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాను. మంచి చేస్తూనే ఉంటాడు, ప్రజల మనిషి, ప్రజా నాయకుడు కందుల దుర్గేష్ అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. జై జనసేన, జై హింద్.